శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అథ ఓం నమో భగవతే వాసుదేవాయలోని 4వ శ్లోకం, 4, 5, 6 శ్లోకాలు ఇందులో మనం చెప్పుకుందాం. భక్తి భా వస్తుంది. ఓం న మా అయిపోయింది కదా. ఇప్పుడు భా. భక్తిహీనంచ దీనంచ దుఃఖశోక సమన్వితం అనాశ్రయమనాథంచ త్రాహి మాం మధుసూదన. భక్తిహీనంచ దీనంచ దుఃఖశోక సమన్వితం అనాశ్రయమనాథంచ త్రాహి మాం మధుసూదన అన్నారు. ఇక్కడ ఏమంటే భక్తిహీనంచ అంటే, ఓ మధుసూదన, నేను భక్తిహీనుడను, దీనుడను, దుఃఖశోకములతో కూడి ఉన్నవాడను, ఆశ్రయరహితుడను, అనాథుడను, అట్టి నన్ను రక్షింపుము అన్నారు. అంటే ఇక్కడ భక్తిహీనుడను అని ఎందుకు చెప్పుకోవాలి? అందరం భక్తి చేస్తున్నాం కదా. అంటే ఇందులో భక్తి అనే పదానికి సమర్పణాభావము, ఇది శరణాగతి, ఇది హయ్యెస్ట్ భక్తి. దాని తర్వాత వచ్చిన భక్తి అంటే శరణాగతి. అంటే ఇంకా అందులో నువ్వు నేను అనేది, భగవంతుడు వేరు నేను వేరు అనే భావం శరణాగతిలో ఉంటుంది. కానీ దాన్ని కూడా దాటిపోవాలి. అసలు భక్తి అంటే నిన్ను నీవు తెలుసుకోవటమే భక్తి అని. ఎందుకంటే ఇప్పటివరకు నా యొక్క రమణ మహర్షి సూత్రాలు, ఉపదేశసారం విన్న వాళ్ళందరికీ కూడా భక్తి అంటే ఏమిటో తెలుస్తుంది. అంటే భక్తి, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే నీకంట బాహ్యంలో పరమాత్మ లేడు. ఎందుకంటే ఆయన అవాంగ్మానస గోచరుడు. అందుకని చెప్పి భక్తి అనేది నిన్ను నీవు తెలుసుకోవడమే పరమభక్తి. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అంటే నువ్వే ఆ స్వరూపనవి. అందుకనే కిం స్వరూపమిత్యాత్మదర్శనే అవ్యయాభవ అపూర్ణ చేసుకం అన్నారు. అంటే పరమాత్మ స్వరూపం ఏమిటి అంటే ఆనంద స్వరూపమే. ఇప్పుడు ఆనందమయం, ఆ ఆనందం ఎక్కడుంది అంటే వస్తువులో లేదు అని మనం చెప్పుకున్నాం కదా. వస్తువులో లేదు, నీలోనే ఉంది అని. అందుకని దానిని భక్తి అంటాడు. ఆ భక్తి అందరికీ ఉంటుందా అంటే అది చెప్తున్నారు. భక్తిహీనంచ, అందుకనే నేను దీనుడను. ఎందుకు దీనుడవుతాడు? ఏదైనా తనకి అందనది, తన చేతకానితనాన్ని ఒప్పుకోవటమే దీనుడు అనే అర్థం వస్తుంది కదా. అంటే నిన్ను నేను అందుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఫస్ట్లోనే చెప్పుకున్నాము, ఈ ధారాపుత్రులు ఆశలు నన్ను ఊబిలోని దించేసేయి అని. అందుకనే నేను అసక్తుడను, అందుకనే నేను దీనుడను అని కూడా ఇక్కడ చెప్తారు. ఎందుకు దీనుడనని? దుఃఖశోక సముద్రములతో అంటే దుఃఖశోకములతో కూడి ఉన్నవాడను అన్నారు. ఈ దుఃఖం వల్లే శోకము కదా. ఈ దుఃఖము ఎందుకు? కావలసినది పొందలేదు. శారీరక దుఃఖము, మానసిక దుఃఖము, అదే అంటారు ఆది, భౌతిక, ఆధ్యాత్మికం, ఈ 3 దుఃఖాలు. ఆ దుఃఖాలతో కూడి నేను ఉన్నాను. ఎప్పుడైతే శరీరము నాది, అవునా, ఇవన్నీ కూడా నావి అని ధృతరాష్ట్రుడు లాంటి వాళ్ళం అనమాట మనం. అంటే ఉన్నదంతా నాది అని చెప్పుకుంటున్నాం. అసలు ఏది నీది కాదు కదా. నువ్వే పరమాత్మవే అయినప్పుడు ఏది నీది. కానీ ఇది మనకి తెలియక మనం దుఃఖ సముద్రంలో మునిగిపోయాము. అందుకనే కృష్ణయ్య కూడా ఈ దుఃఖాలయము అని చెప్పారు. దుఃఖాలయంలో మనం ఇప్పుడు దుఃఖమే కదా. అంటే చీకటి గదిలో ఉన్నప్పుడు నీకేమైనా కనపడుతుందా? కనపడదు. అలాగే నేను దుఃఖిని, నాకు ఏమీ దొరకటం లేదు, నేను దరిద్రుణ్ణి అనుకున్నప్పుడు దుఃఖమే. కానీ నేను ఆనంద స్వరూపుడిని, ఆ పరమాత్మ యొక్క అంశాన్నే నేను అనుకున్నప్పుడు దుఃఖం ఎక్కడిది? దుఃఖమే లేదు. అందుకని దుఃఖశోకములతో కూడి ఉన్నవాడను, ఆశ్రయరహితుడను అన్నారు.
అంటే ప్రపంచంలో ఏది కూడా నీకు ఆశ్రయం కాదు. ఆశ్రయం అంటే రక్షణ కల్పించేది అంటారు. అంటే ప్రపంచంలో నీకంటే వేరే అయిన వస్తువు నిన్ను రక్షిస్తుందా అనేది మనం చెప్పలేం. ఎవరికి వాళ్ళే రక్షణ చేసుకోవాలి. అంటే ఉద్ధరేదాత్మనాత్మానం అన్నారు. ఈ రక్షణ అంటే ఎప్పుడూ కూడా ఇంకా భయము శోకము లేని స్థితి రక్షణ. ఆనంద స్వరూపమే రక్షణ. అంటే అందుకని నేను ఇక్కడ ఆశ్రయరహితుడను అన్నారు. ఎవరిని ఆశ్రయించాలి? మనం దేన్ని ఆశ్రయిస్తున్నాము? గృహపుత్రధారాదులను, ధనాన్ని, అవునా? దీన్ని మనం ఆశ్రయిస్తున్నాము. కానీ అదే అలాంటి ఆశ్రయాలు మన ఏమైనా రక్షించగలుగుతున్నాయా అంటే మనం చూస్తున్నాం. ఈ ఎంత ధనం ఉన్నా నువ్వు ఉండటం లేదు. నువ్వు ఉన్నప్పుడు ధనం కోల్పోతున్నావు. మరి ఏది నీకు రక్షణ కల్పిస్తోంది? ఎప్పుడు ఏదైతే ఉంటుందో అది నేను రక్షించగలదు. కానీ నీ శరీరమే నీకు రక్షణ ఇవ్వటం లేదు కదా. ఈ శరీరమే ఒక పుండు, ఎప్పటికప్పుడు అది నిన్ను బాధిస్తూనే ఉంటుంది. మరి నీకు రక్షణ ఎవరు? ఇప్పుడు ప్రాణం అంటావా, ప్రాణం కూడా నీకు రక్షణ ఇవ్వదు. అలాగే మనస్సు అంటావా, మనస్సు అనేది దుఃఖాలతో కూడి ఉన్నది, అది కూడా నీకు రక్షణ ఇవ్వలేదు. మరి ఎవరు రక్షణ ఇస్తారు అంటే పరమాత్మ. అందుకని పరమాత్మని పట్టుకోవాలి. అందుకని ఆశ్రయరహితుడు, నాకు నువ్వు తప్పించి నాకు ఆశ్రయం ఏమీ లేదు అని చెప్పడం. అనాథుడు అంటే నాథుడు లేనివాడు అనాథుడు. నాథుడు అంటే నిన్ను రక్షించగలిగినవాడు ఒక్కడే నాథుడు అంటారు. అంటే ఇక్కడ నాథుడు అంటే భర్త అని కూడా ఒక మన సామాన్య వర్డ్లో భర్త అంటారు. అంటే నిన్ను రక్షించగలిగిన వాడు మాత్రమే నాథుడు. అందుకని నాకు ఇక్కడ అంటే ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో నన్ను రక్షించే నాథుడు ఎవరు లేరు. రక్షణ కనిపించేవాడే రక్షకుడు కదా, అవునా? అందుకని ఇక్కడ అన్నిటినీ కలిపి ఆశ్రయరహితుడను, అనాథుడను, దుఃఖ సుఖములతో కూడి ఉన్నవాడను, దీనుడను. అంటే నాకు నువ్వు తప్పించి ఇంకెవరు కూడా నాథుడు లేడు. అట్టి నన్ను రక్షింపుము అంటే ఇది పూర్తి శరణాగతి. అలా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సరే, 5వ శ్లోకం. సరే, శ్లోకాన్ని మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేసుకుందాం. భక్తిహీనంచ దీనంచ దుఃఖశోక సమన్వితం అనాశ్రయమనాథంచ త్రాహిమాం మధుసూదన. 5వ శ్లోకం. గతాగత పరిశ్రాంతో దూరమధ్వని కర్మణాం సంసార భయభీతోస్మి త్రాహిమాం మధుసూదన. గతాగత పరిశ్రాంతో దూరమధ్వని కర్మణాం సంసార భయభీతోస్మి త్రాహిమాం మధుసూదన అన్నారు. అంటే ఇక్కడ ఓ మధుసూదన, కర్మ వలయంలో చిక్కుకొని జన్మ మృత్యువులనడి మార్గములలో పరిశ్రాంతుడనై ఉన్నాను. సంసార భయముచే వ్యధ చెంది ఉన్నాను. అట్టి నన్ను రక్షింపుము అన్నారు. అంటే ఇక్కడ కర్మ వలయంలో చిక్కుకొని జన్మ మృత్యువులనడి మార్గములలో పరిశ్రాంతుడనై ఉన్నాను అన్నారు. అంటే ఇక్కడ ఏమిటి? కర్మ వల్ల ఫలం, ఆ ఫలము అనుభవించడానికి మళ్ళీ జన్మ. అందుకని ఈ కర్మలు ఎప్పుడు పడిపోతాయి అంటే అందుకనే నిన్ను శరణాగతి వేడుకుంటున్నాను. ఈ కర్మలు ఎవరినైనా ఒకరిని ఆశ్రయిస్తే వాళ్ళు ఏదో కర్మలు చెప్తారు. మనకు తెలిసిందే. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఎవరో ఫస్ట్ మనం జాతకాల దగ్గరికి వెళ్ళిపోతాం. లేదు అంటే ఒక ఉపాసకుల దగ్గరికి వెళ్ళిపోతాం. లేదు అంటే ఒక ధనవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఏదో ఒక మార్గాన్ని వెతుక్కుంటూ ఉంటాం. ఈ మార్గాలన్నీ కూడా, మార్గం అంటే దాన్ని అంటారు గతాగత పరిశ్రాంతో. దూరమధ్వని
కర్మణాం. అంటే ఇలా పరిగెడుతూనే ఉన్నాను, ఎన్ని జన్మలో అనేది నాకు తెలియదు. అంటే గతాగత, గత ఆగత అంటే రాకపోకలు అనేది జన్మ వలయంలో చిక్కుకున్నాను అని ఇక్కడ చెప్తారు. అంటే ఎంతవరకు పరమాత్మని తెలుసుకునేంత వరకు ఈ మృగతృష్ణలోని, మృగం అంటే ఇక్కడ మృగమ్యం, గమ్యము అని కూడా అనొచ్చు. మృగం, ఈ మృగం ఏం చేస్తుంది? ఈ మన పంచేంద్రియాల్ని మృగాలు అనుకోవచ్చు. ఇవి గమ్యంలో ప్రవేశిస్తూనే ఉంటాయి ఎప్పుడూ కూడా, అవునా? ఈ అంటే విషయేంద్రియాలు అంటారు. విషయేంద్రియాలనే మృగాలు ఎప్పుడూ కూడా విషయాలలోనే ప్రవర్తిస్తూ ఉండడమే దీన్ని గమ్యము అన్నారు. విషయాలు ప్రవర్తన లేకుండా ఉంటాయా అంటే పంచేంద్రియాలకి మహాబలం అన్నమాట. అవి ఒక్క నిమిషం కూడా విశ్రాంతిని పొందలేవు. అలాంటప్పుడు ఒక ఇంద్రియంతోటే, అంటే భగవంతుడు మీకు ఇది తెలిసే ఉంటుంది, లేడీ, ఏనుగు, భ్రమరం, 5 ఉన్నాయన్నమాట. వీటన్నిటికీ కూడా ఒక్కొక్క ఇంద్రియంతో ఇవి చనిపోతాయి. లేడీ ఏంటి? రాగం అనే దాంతో, అంటే చెవి ఒక్క ఇంద్రియంతో అంటే అడవిలోని ఒక మృదంగాల్ని పెట్టి లేడీని పట్టుకునేకి ప్రయత్నం చేస్తారు. అది చెవి అంటే శబ్దంతో. రెండోది ఏనుగు స్పర్శ. ఏనుగుని పట్టాలి అంటే ఒక ఆడ ఏనుగుని దాని ముందు పెడతారనమాట. ఆ స్పర్శ కోసం ఇది పరిగెడుతూ ఉంటుంది. అలాగది ఏమవుతుంది? గర్తలో పడిపోతారు. దానికి ఒక ఏర్పాటు చేస్తారు అడవిలో. అది అలాగే ఒక మిడత అగ్నికణాన్ని చూసి, అంటే చూపు, దృష్టి, అవునా? శబ్ద స్పర్శ రూపం అనమాట. ఆ రూపాన్ని చూసి అది తన మృత్యువే అని దానికి తెలియదు. ఆ రూప అందంగా ఉంది కదా అని అక్కడికి వెళ్ళేసరికి అది కాస్త అగ్నిలో ఆహుతి అయిపోతుంది. శబ్ద స్పర్శ రూప. ఇక్కడ రస అంటే చేప. ఈ చేపకి ఏం చేస్తారంటే, మనం వేస్తాం కదా ఏవో కొన్ని పదార్థాలని వేస్తారు ఆ వలలో. కానీ అంటే ఒక శూలానికి ఏదో ఒక మాంసపు ముక్కని గుచ్చి ఆ నీళ్ళలోని వదిలితే ఆ మాంసం ముక్క కోసం వచ్చి అది శూలానికి అది గుచ్చుకుంటుంది, అవునా? అలాగ దానికి మరణం సంభవిస్తుంది. ఆ పని కొన్ని చేపలు వల పట్టేవాడు వలని సముద్రంలో వేస్తాడు, కానీ వాడి కాళ్ళ కింద ఎన్నో చేపలు ఉంటాయి. అవి వల నుండి రక్షించబడతాయి. అలాగే పరమాత్మని పట్టుకున్న వాళ్ళకి ఈ జన్మ వలయంలో పడరు. అది చేప. శబ్ద స్పర్శ రూప రస గంధ. గంధం అంటే తుమ్మెద ఏం చేస్తుందంటే అన్ని పువ్వుల కంటే కూడా సంపెంగ పువ్వుకి మహావాసన. ఆ సంపెంగ పువ్వు దగ్గరికి వెళ్ళింది అంటే అది మళ్ళీ ఇంకా బయటికి రాలేదు. ఇవన్నీ కూడా ఒక్కొక్క విషయాలతోటే చచ్చిపోయాయి. అలాంటిది మానవుడికి పంచేంద్రియాలతో కలిపి ఉన్నవాడు ఎంత జాగ్రత్త వహించాలి ఈ జన్మ మరణ వలయంలోంచి. అంటే ఒక ఇంద్రియంతోటే బ్రతుకు నాశనం అయిపోతే పంచేంద్రియాలతోటి ఉన్న ఈ మానవుడికి ఎంత కష్టం వచ్చి పడింది. అంటే వాటిని తెలుసుకొని ఆ మార్గంలో పయనించాలి. అంటే విషయాలు ఎంత తక్కువ చేసుకుంటే మన జన్మ అంత తక్కువ అవుతుంది అని ఇక్కడ కృష్ణయ్య చెప్తున్నారు. గతాగత పరిశ్రాంతో దూరమధ్వని కర్మణాం సంసార భయభీతోస్మి త్రాహిమాం మధుసూదన అన్నారు. ఇక్కడ అన్నారు సంసారం అనే మహాసముద్రము అని. సముద్రం అన్నారు కదా. దీంట్లో సముద్రంలో ఈత కొట్టడం అంటే సామాన్యమైనదా? కానీ ప్రయత్నిస్తూనే ఉంటాడు. మళ్ళీ అందులోనే మునిగిపోతాడు. మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, కానీ గట్టెక్కడానికి ప్రయత్నించడు అని అంటారు. సరే, ఇక్కడ 6వ శ్లోకం.
వసితో మాతృగర్భేషు పీడితోహం జనార్దన గర్భవాసాక్షయకర త్రాహి మాం మధుసూదన అన్నారు. వసితో మాతృగర్భేషు పీడితోహం జనార్దన గర్భవాసాక్షయకర త్రాహి మాం మధుసూదన. ఓ మధుసూదన, ఓ జనార్దన, వివిధములైన మాతృగర్భముల యందు వసించి పీడింపబడిన వాడను అన్నారు. అంటే ఇక్కడ మనం ప్రస్తుతానికి మనకు ఒక తల్లి, కానీ ఎన్ని జన్మల్లోంచో మనం ఏదో ఒక మాతృగర్భంలోని చీమ దగ్గర నుంచి ఏనుగు వరకు అనుకోవచ్చు, అవునా, మనిషి వరకు. వీటన్నిటి గర్భాల్లో కూడా ఈ జీవుడు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. అందుకనే చెప్పి ఇక్కడ ఏమన్నారు, వసితో మాతృగర్భేషు పీడితో జనార్దన అన్నారు. ఎందుకు పీడిత అంటే గర్భవాసం నరకము అని చెప్పారు, అవునా. అది దుఃఖభూయిష్టమైనది. అంటే పిండం పడిన దగ్గర నుంచి పరమాత్మ రక్షిస్తూనే ఉంటాడు, కానీ వీడి పాపఫలంలోని గర్భంలో ఉండడం అంటే అక్కడ నరకం. అక్కడ బయటికి వెళ్ళలేడు, ఏది చెప్పలేడు. అలాగా 9 నెలలు అక్కడ నివాసం చేయాలి. ఇది సూక్ష్మంగా నేను చెప్తున్నాను. చెప్పాలంటే చాలా ఉంది, అందరికీ అది తెలిసిందే. నేను ఎక్కువగా ఈ శ్లోకాల గురించే చెప్తానన్నమాట. ఎందుకంటే ఓం నమో భగవతే వాసుదేవాయలోని ఎంతటి మర్మాన్ని పెట్టారు భగవంతుడు చెప్తున్నారన్నమాట. ఈ విధమైన గర్భవాస దుఃఖములు లేకుండా నన్ను రక్షింపుము అన్నారు. అంటే అందుకనే గర్భవాస దుఃఖం పుట్టేము అంటే సుఖము దుఃఖము అంతే కదా, ఈ రెండు అనుభవించాలి. ఎందుకు ఈ శరీరం వచ్చింది అంటే ఒక సుఖమైన అనుభవించడానికి వచ్చింది, ఒక దుఃఖము అనుభవించడానికి వచ్చింది. సుఖ దుఃఖాల కలయికే ఈ జన్మలు. అలాంటప్పుడు దీన్ని ఎందుకు మనం కోరుకోవడం కదా, ఎప్పుడు శాశ్వతమైన దాన్ని కోరుకోవాలి. కానీ ఈ రోగ భయం, జరా భయం, తర్వాత అన్ని భయాలే కదా. ఎప్పుడు ఏది వస్తుందో, ఉన్నది పోతుందేమో, లేనిది రాదేమో, ఇదే కదా మనిషికి దుఃఖము. అందుకని ఇలాంటి వాటిలో నన్ను ఇలాంటి వాటిలోంచి నన్ను రక్షించు అని కృష్ణయ్య చెప్తున్నారు. కృష్ణార్పణ.